అమ్మ నమస్తే. నమస్తే. ఇప్పుడు 4000 పెన్షన్ అన్నారు కదా, వస్తా ఉందమ్మా? అమ్మ లేదమ్మా, 2000 ఇచ్చి మా బొందలో పెడుతున్నాడు. 6 కిలోలు బియ్యం ఇచ్చి సస్తున్నాం. అంతే మా బతుకులేమో అంతేమండి. ఒక రోడ్లు పోయినా దోపిలు కూడా పట్టించుకున్నా నాదులు లేరు. మా బతుకేమో ఇట్లా పడి సస్తా ఉన్నాం మేము, కూడి నీళ్ళు లేకుండా, ఎక్కలేక దిగలేక అల్లాడుతున్నాం. గూడు అని గోరేస్తున్నాం. 2000 2000 వేస్తున్నాడు. అది 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 ఇచ్చిపోయినాడు. ఆ 2000 అదే 2000 మాకు. బతుకమ్మ చీరలు వచ్చినాయా? బతుకమ్మ చీరలు వచ్చినాయా? చీర అస్సలు మాకు ఏది బతుకమ్మ చీరలు లేదు. మా బతుకే లేదు. మా బతుకే లేదు మాకే. మరి కేసీఆర్ పరిపాలన మంచిగుందా, రేవంత్ రెడ్డిది మంచిగుందా? ఆయన ఎంత కూడు పెడుతున్నాడు. ఆయన ఎంత కూడు పెడుతున్నాడు. మాకు బట్ట ఇస్తున్నాడు. ఒక 6 కిలో బియ్యం ఇచ్చి నా 2000 ఇచ్చి, ఆ 2000 కూడా ఆయనే మాకు. మాకు ఆయనే చేసినాడు. మాకు కూడు పెట్టినాడు. అంత చీర బోర ఏదో ఇస్తున్నాడు. మా బతుకు అది కూడా లేదు, ఏమి లేదు. గోడ అని వెళ్ళాడుతున్నాం. మా జీవితాలు పాడే ముసలి మొత్తుకోళ్ళు నడవలేక ఈ మెట్లలో ఇది బాధ. ఎవరు చూస్తారు మా బతుకులు? 6 కిలోలు బియ్యం ఇస్తే నెలంతా మాకు ఏమొస్తుంది? 2000 ఇస్తే 2000 గ్యాస్ తెచ్చుకుందామా, కూడి తిందామా, ఏం తెచ్చుకొని బతకాలి మేము? మాకేం ఇల్లు వాకిళ్ళు వేసి ఇందిరమ్మ ఇల్లు రాలేదు. అప్పుడు ఆయన జనార్దన్ రెడ్డి ఉండగా ఏదో ఇక్కడ గుడిసెలు వేసుకున్నాము. ఆ గుడిసెల్లో వచ్చింది ఈయన వచ్చి పాపం పట్టాలు ఇచ్చినాడు. కేసీఆర్ ఆయన వచ్చి ఆ పట్టాలు ఇచ్చినాడు. అన్నీ చేసినాడు ఆయన మంచిగానే. ఒక తినకపోని ఆయన ఇష్టం. కానీ మాకేమో ఇంత ముసలి మొత్తకాలు బాగానే చేసినాడు. ఇంత చీర బోర ఇస్తున్నాడు. ఆ చీరలు లేవు, మాకు ఏదీ లేదు, ఏది లేదు నైనా. రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగుందా, కేసీఆర్ మంచిగుందా? ఆయనదే మంచిగా ఉండదు, ఈయనందే మంచిగా ఉండేది. వచ్చిండు. రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగుంది అంటుంది కదమ్మా అందరూ. వాళ్ళు ఎవరికి ఉండదో మరి. వాళ్ళకి పెద్దవాళ్ళకు వాళ్ళ కింద ఉంటారు చూడు, వాళ్ళకు తినే వాళ్ళకు ఉంటుంది. మాకు లేదు, బీద సాధక లేదు. 5000 రేకుల వాళ్ళకి 5000 ఇస్తాము, 5000 ఇస్తామని పాట పాడిండు. ఏది పంది కుక్కల్లో ఇది కూడా నువ్వు చూస్తుండవు కదా, కనపడుతుందో కదా. మరి మేము చెప్పేది ఏమన్నది?